అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జైకర్ కొమ్ముపతి, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా 89వ సచివాలయంలో 7వ వార్డులో వచ్చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రేపు సోమవారం అంటే 6వ తారీఖున మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సచివాలయ కార్యదర్శులకి ఎలక్షన్ జరగడం జరుగుతుందని, అందులో భాగంగా నేను ఈ చైర్మన్ పదవికి నేను పోటీ చేయాలని నేను నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా మిగతా కార్యదర్శులు, మిగతా డిపార్ట్మెంట్ వారు నాకు మద్దతు ఇవ్వడంతో నేను నామినేషన్ వేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 6 సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, మనకంటూ ఉన్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలేసి రోడ్ల వెంట ఇళ్ల వెంట తిరుగుతూ మన జీవితాన్ని ఎంత కోల్పోయామో మీ అందరికీ తెలుసు. సో అలాంటి కష్టాల నుంచి మనందరం కలిసి ఒక మంచి అసోసియేషన్ ఎన్నుకుని మన కష్టాలని, మనకున్న బాధల్ని పై అధికారులకి తెలియజేయడం కోసం, మన భావాలని, మన కష్టాలని, భావ ప్రకటనల్ని మనందరం కూడా బయటికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ పుట్టిక అనేది ఏర్పడుతుందని చెప్పచ్చు. ఇందులో భాగంగా నేను ఈ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి సహకరించిన నా కార్యదర్శులందరికీ, మిత్రులందరికీ, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను ఇందులో మీకు ఏం చేస్తున్నాను, చేయబోతున్నాను అనేది మీకు ఒక నిమిషంలో మీకు తెలియజేస్తాను. బయట ఎక్కడో జరుగుతున్న విషయాలు నేను అది చేస్తా, ఇది చేస్తా నేను చెప్పలేను. ముఖ్యంగా విజయవాడలో మన కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల మీద గలం ఎక్కడానికి నేను రెడీగా ఉన్నాను. అందులో భాగంగా మనం ఏదైతే ఆత్మగౌరవం చంపుకుని మనకంటూ ఒక స్థానం, గౌరవం లేని స్థితిలో ఉన్నామో వాటిని పరిష్కరించడానికి నేను ముందడుగు వేయాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా మనకంటూ సచివాలయ వ్యవస్థలో విజయవాడలో ఒక సొంత స్థానం కల్పించే విధంగా అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకునేలాగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే గత నెల రోజుల క్రితం మన తోటి మిత్రులు, శానిటేషన్ వాళ్ళు కానీ, ప్లానింగ్ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు టెక్నికల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సస్పెన్షన్ పోయి కనీసం వాళ్ళ భావాలను పంచుకోవడానికి, పై అధికారులు తెలియజేయడానికి లేని అవకాశం, లేనటువంటి పరిస్థితి విజయవాడలో ఉంది. సో నా మొట్టమొదటి రెజల్యూషన్, నాతోటి ఎవరైతే ఈ ఎన్నికల్లో గెలుపుని నాతో ఒక టీమ్గా ఏర్పడతారో వాళ్ళతో కలిసి వాళ్ళందరి మీద సస్పెన్షన్ ఎత్తివేసేలాగా మొదటి రెజల్యూషన్ ఏర్పాటు చేసి అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రతిరోజు ఒకటికి 2 సార్లు డిస్కషన్ చేస్తాం. సెలవు దినాల్లో పొద్దున్నే రావటం, ప్రతి విషయానికి కార్యదర్శుల్ని మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆదివారం సెలవులు అంటే మనకి ఏ రోజు కూడా సెలవులు లేవు. పూర్తిగా కుటుంబ